తెలుగు స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ క్రేజ్ పరంగా చాలా రోజుల నుంచి టాప్ లో కొనసాగుతూ ఉందని సంగతి అందరికీ తెలిసిందే. కల్కి 2898 ఏడి మూవీ 1000 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్లను సాధించిందని అధికారికంగా మేకర్స్ ఒక ప్రకటన విడుదల చేశారు. మరికొన్ని రోజులు బాక్సాఫీస్ వద్ద కల్కి మూవీ హవా కొనసాగే అవకాశాలైతే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రెబల్ స్టార్ ప్రభాస్ కర్ణుడి పాత్రకు సంబంధించిన పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక మరొక వైపు ఈ సినిమా నార్త్ అమెరికాలో నాన్ బాహుబలి రికార్డ్స్ ని బద్దలు కొట్టింది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఏకంగా $17 మిలియన్ కలెక్షన్లు సాధించింది. అలాగే మరొక వైపు సౌత్ హీరోలలో 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను 2 సార్లు సాధించిన తొలి హీరోగా ప్రభాస్ ఖాతాలో మరొక రేర్ రికార్డు చేరటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవని చెప్పొచ్చు. గతంలో బాహుబలి 2 సినిమా బాక్సాఫీస్ వద్ద 1800 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. బాహుబలి 2 మూవీ 10 రోజుల్లో 1000 కోట్ల రూపాయల మార్కును టచ్ చేయగా కల్కి 2898 ఏడి సినిమా మాత్రం 1000 కోట్ల రూపాయల మార్కును టచ్ చేయడానికి 15 రోజుల సమయం పట్టింది. కల్కి ఈ రికార్డును సొంతం చేసుకున్న నేపథ్యంలో కల్కి సీక్వెల్ ఏ రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. కల్కి సీక్వెల్ ప్రభాస్ కు ఖచ్చితంగా మెమరబుల్ మూవీ అవుతుందని, ఇందులో ఎలాంటి సందేహం అయితే అక్కర్లేదని అభిమానుల నుంచి స్పందన వ్యక్తమవుతూ ఉంది. ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంచనాలకు మించి పెరుగుతూ ఉండగా ఇతర భాషల్లో సైతం మార్కెట్ ను పెంచుకుంటూ ప్రభాస్ కెరియర్ పరంగా ఆదరకొడుతున్నారు. ప్రభాస్ రెమ్యునరేషన్ పరంగా కూడా టాప్ లో ఉండటం గమనార్హం. మొదటి రోజు ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా నమోదయ్యాయి. వీక్ డేస్ లో కూడా స్టడీగా కలెక్ట్ చేసింది. 2వ వారం కూడా బాగా క్యాష్ చేసుకుంది. 3వ వీకెండ్ కి కూడా కల్కి జోరు తగ్గలేదని చెప్పొచ్చు.